ప్రస్తుతం మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఉన్నారు. నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ నుంచి తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. సో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బీజేపీకి రాష్ట్రం నుంచి ఆ విషయాన్ని లక్ష్మణ్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మణ్ గారు, అసెంబ్లీ రిజల్ట్స్ అయితే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. పార్లమెంట్లో ఈ 4 నెలల్లో ఏం తేడా ఉంది? అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు చాలా వ్యత్యాసం ఉంది. అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది, ఎవరు బాగుంటుందనే ఆలోచనతో ప్రజలు ప్రభావితమైనారు. దానికి తోడు చంద్రబాబు నాయుడు పన్నిగట్టుకొని తెలంగాణను ప్రచారం చేయడం వల్ల మళ్ళీ తెలంగాణ అస్తిత్వం కోల్పోతుంది. చంద్రబాబు పెత్తనం ఏమిటనేటువంటి ఆలోచనతో రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ పార్టీకి ఓటేశారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు లోక్సభ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్నది. ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరైతే బాగుంటుందనే దానికోసం జరుగుతుంది. ప్రధానమంత్రి వాళ్ళ నరేంద్ర మోడీని చూసిన తర్వాత ప్రజలు ఈ 70 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఇటువంటి ప్రధానమంత్రిని ఎవరు చూడలేదు. ఇవాళ అవినీతి రహిత పాలన, జవాబుదారీతనము, పారదర్శకతతో పాటు వారు సాధించినటువంటి విజయాలు, అభివృద్ధి కార్యక్రమం, పేదల సంక్షేమం కోసం కూడా తీసుకున్న వినూత్నమైన ప్రయాణం. దానికి తోడు చరిత్రలో మొదటిసారిగా సామాజిక వివక్షకు గురైనటువంటి వర్గాలకే కాకుండా ఆర్థిక వివక్షకు గురైన వర్గాలకు కూడా రిజర్వేషన్లు 10% కల్పించినటువంటి ఉదంతాలు, మొదటిసారిగా పన్నులు కట్టే వారికి న్యాయం చేసిన ప్రభుత్వం అని ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ లిమిట్ కూడా రెట్టింపు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు ప్రభావితం చేశాయి. తెలంగాణ ప్రజలు కూడా మొన్న మేము రాష్ట్రం కోసము చంద్రబాబు పెత్తనం వదులుకోవాలని చెప్పి మళ్ళీ తెలంగాణ కోటేశాము, టీఆర్ఎస్ కోటేశాము. ఇప్పుడు దేశం కోసం మోదీ ఓటేస్తాం, మోదీ కోసం దేశం, దేశం కోసం మోదీ అనే నినాదం స్పష్టంగా కనబడుతుంది. పైపచ్చి వల్ల పాకిస్తాన్తో జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క సర్జికల్ స్ట్రైక్స్ ఉన్నాయో ఆ శిబిరాలను, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం అది మోదీకే సాధ్యమైంది. వైమానిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది ప్రధానమంత్రి అని చెప్పి భావించారు. కాబట్టి వాళ్ళ ప్రజలు మొత్తం దేశమంతా కూడా కోడెక్కుస్తున్నారు. నేను అడుగుతున్న సూటిగా, ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి ఎవరు మీ దగ్గర? కేసీఆర్? సారు కారు 16 అంటున్నారు వాళ్ళు. మాకు 16 సీట్లు ఇస్తే 160 సీట్లు వేరే దగ్గర నుంచి తీసుకొస్తాం. కేసీఆర్ ప్రధాని కావడంలో తప్పేముంది అంటున్నారు కేటీఆర్. నేను చెప్పాలనా, కారు సారు 16 కాదు, తెలంగాణ మొత్తం కూడైకొస్తుంది. బారు బీరు తెలంగాణ సర్కార్ అని. తెలంగాణ వచ్చిన పాపానికి మొత్తం తెలంగాణ మొదలు ఇవాళ టోటల్గా ఎక్కడ చూసినా మద్యం ప్రవహిస్తూ ఉన్నది. ఇవాళ బెల్ట్ షాపులు, ఏ ఊరికి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా ఇవాళ రాష్ట్రానికి అన్నిటికంటే ఎక్కువ ఆదాయం దేని ద్వారా వస్తుందంటే మద్యం ద్వారా. అంటే మద్యం తెలంగాణగా, తాగుబోతుల తెలంగాణ మార్చేసి మీరు చివరికి మనం చూశారు, వారు ఒక బహిరంగ సభ పెట్టారు. చివరికి మహిళలు కూడా మరి బస్సులో మనం చూసాం ఏ రకంగా వాళ్ళను తాగుబోతులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసే ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం సారు కారు 16 సంగతి మర్చిపో. ఇవాళ మీరు ఢిల్లీలో మీరు అన్నారు చక్రం బొంగరం కూడా తిప్పలేరు మీరు. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ. మీ తాటాకు చప్పులకు బెదిరించడానికి ఈరోజు ఆషామాషి కాదు. భారతీయ జనతా పార్టీ రేపు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ సంగతిని తేల్స్తాం. మీ భర్తం వదిలే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా తెలంగాణలో పాగా వేస్తాం. ఇవాళ దక్షిణాదిలో కర్ణాటక సపోర్ట్ లేకుండా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉందా? నేను తండ్రి కొడుకు చేస్తాను. ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయం, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం ఖాయం. కాదని చెప్తే రాజకీయ సన్యానికి సిద్ధంగా ఉన్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ మొన్న మీరు ఛాలెంజ్ చేశారు కదా రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు, మాకు ప్రభుత్వం రాకపోతే 90 మంది గెలవకపోతే రాజకీయ సన్యాసం. నేను సవాల్ చేస్తున్నాను, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం, ఎన్డీఏ ప్రభుత్వం రావడం ఖాయం. మీరు సవాల్ స్వీకరించుకుంటే దమ్ముంటే సవాల్ స్వీకరించండి. కాబట్టి మీ మాటలకు ఇవాళ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరు. ఇప్పుడు జితేందర్ రెడ్డి లాంటి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్గా వీరు ఈ తెలంగాణకు సంబంధించిన అనేక అంశాల మీద పార్లమెంట్లో లేవనెత్తిన వ్యక్తిని వల్ల ఏ రకంగా మీరు ఇవాళ అవమానపరిచి బయటికి నెట్టేశారు. అంతర్మదనం ప్రారంభమైంది టీఆర్ఎస్లో. ఇవాళ నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు దేశం కోసం పనిచేసే ఎంపీలు కావాలన్నా, లేదా ఇవాళ నరేంద్ర మోడీకి ప్రధానమంత్రి అయ్యే ఎంపీలు కావాలన్నా, ఒక కుటుంబానికి బానిసలు అయ్యేటువంటి ఎంపీలు కావాలన్నా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఇవాళ మంత్రుల పరిస్థితి ఏంటిది, ఎమ్మెల్యేల పరిస్థితి తెలంగాణలో ఎవరైనా నోరు విప్పి మాట్లాడే పరిస్థితి ఉందా ఇవాళ? కాబట్టి ఇవాళ ప్రజలు గమనించాలి. ఇవాళ మీరు గెలిపించే నాయకులు ఎవరి సేవలకు? ఆ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబానికి సేవలుగా ఉండాలన్నా, దేశం కోసం సేవలు ఉండాలి, ప్రజల కోసం సేవలు కావాలి. కాబట్టి చాలా స్పష్టంగా ప్రజలకు అర్థం. 3 నెలల్లో ఏం మార్పు అంటున్నారు? 3 నెలల్లో చంపపెట్టాలని తీర్పు ఇచ్చారు. 3 ఎమ్మెల్సీలను, సిట్టింగ్ ఎమ్మెల్సీలు 2 ఓడించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీలను. 3వది మరి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు చంద్రశేఖర్ గౌడ్ను. చంపపెట్టాలని తీర్పు ఇచ్చారు. 3, 4 సార్లు నెట్టివేశారు. ఇది తెలంగాణ ప్రజల యొక్క మరి మహత్ అంటే. ఇవాళ నిజామాబాద్లో ఇవాళ రైతులు కన్నెర్ర చేశారు. నిజామాబాద్లో ఇవాళ
మరి ముఖ్యమంత్రి కూతురు కవిత గెలిచేదే ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి పరిస్థితులు మారుతున్నాయి. రాష్ట్రంలో ఈ లోక్సభ ఎన్నికల తర్వాత రాజకీయ ప్రకంపనలు సృష్టించడం కూడా అంతే ఖాయమని చెప్తున్నాను నేను. సో మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు వేరు, పార్లమెంట్ ఎన్నికలు వేరు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ విశ్వరూపం ఉంటుంది. తెలంగాణ మీద జాతీయ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ